వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 18 నెలల ప్రజాపాలనలో 200 కోట్ల జీరో టికెట్లు మైలురాయి దాటిందని ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ పథకంలో లబ్ధిదారులైన ప్రతి ఆడబిడ్డకు అభినందనలు తెలిపారు. మహాలక్ష్మి పథకం అమలు చేయడంలో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది, యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన ఇవాళ దేశానికే రోల్ మోడల్ గా మారనుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో బిల్లు తీసుకురావడంతోనే కేంద్రం దిగి వచ్చిందని, జనగణనతో పాటు కులగణనకు నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రస్తుత సమావేశాల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనకు పార్లమెంట్లో ఆమోదముద్ర పడేలా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరుతామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక బృందం వివిధ పార్టీల నేతలను కలవనున్నట్లుగా వెల్లడించారు. ఆనాటి శాసనసభ ఎన్నికలకు ముందు, జనరల్ ఎలక్షన్స్ ముందు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొట్టమొదటిగా ఇక్కడ నుంచే మేము కాస్ట్ సెన్సస్ మొదలు పెడతాం అని వారు ఏ రకంగా అయితే హామీ ఇచ్చి ప్రజలకి చేస్తామని చెప్పాము. దానికి న్యాయం చేసే విధంగా మేము తీసుకున్నటువంటి ఈ చర్యకి అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగట్టగలిగాం. దాన్ని సక్సెస్ఫుల్ గా చేయగలిగాం. ఇదే స్థాయిలో భారతదేశ స్థాయిలో కూడా కాస్ట్ సెన్సస్ జరగాలని చెప్పి శాసనసభలో తీర్మానం చేసి పంపించాం. అలా తీర్మానం చేసినప్పుడు కూడా చాలా మంది భారతదేశ స్థాయిలో ఇది జరుగుతుందా అనేటువంటి ఒక ఆలోచన కూడా వ్యక్తపరిచారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చేసినటువంటి తీర్మానానికి అనుగుణంగా ఈరోజు భారతదేశ స్థాయిలో కూడా ఈ కాస్ట్ సెన్సస్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం చేసే స్థాయికి కేవలం తెలంగాణ ప్రభుత్వమే, తెలంగాణ రాష్ట్రమే దాన్ని ఆ స్థాయికి తీసుకురాగలిగింది. తెలంగాణ మోడల్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా దీన్ని ఫాలో అవుతూ ఏ రాష్ట్రమైనా రేపొద్దున భవిష్యత్తులో దేశంలో ఎక్కడ ఇటువంటి సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వే జరగాలి అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్వేనే రిఫరెన్స్ గా మిగిలే అంత స్థాయిలో దీన్ని. తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే ఎందుకు బీసీ రిజర్వేషన్లు అమలు కావో చూస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు తన అసలు రూపాన్ని బయటపెట్టారని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యమే అని మంత్రి స్పష్టం చేశారు. గతంలో తమిళనాడు ప్రభుత్వం ఆ విధంగానే చేసిందని చెప్పారు. సుప్రీంకోర్టులో ఇందిరా సహానీ కేసులో స్పష్టంగా చెప్పారన్నారు. రాష్ట్రాల వద్ద ప్రామాణికమైన సమాచారం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చునని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరొకసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టినాడు. 42% 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు. ఇది సాధ్యమే. ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం, లేదా దీన్ని సాధించి పెట్టండి. ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహానీ కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు. రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినాయి. అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము, కేబినెట్ ఆమోదము, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్లకు ఎట్లయినా బరాబరుగా అధికారికంగా అమలు చేస్తాం. ఆనాడు మండల్ కమిషన్ తెస్తే కమండల్ అన్నది మీరే. ఇవాళ మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈరోజు మళ్ళీ బీసీలపై కుట్రలు చూపెడతా ఉన్నారు. దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించి 42% రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మరి ముందుండాలని సందర్భంగా కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించారు. ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. పారదర్శకమైన పాలన, ప్రజలకు సమాచారం అందించడంలో మీడియా కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం రేవంత్ ప్రశంసించారు. సీఎంను కలిసిన వారిలో కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ పరిపూర్ణాచారి, ఇతర సభ్యులు ఉన్నారు.
బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మొదటి నుంచి మోసపూరిత వైఖరిని అనుసరిస్తుందని బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడింది. కులగణన నిర్వహణ నుంచి ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్డినెన్స్ వరకు అన్ని స్థాయిల్లోనూ బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ అసలైన లక్ష్యం ఉందని విమర్శించింది. బోనాల పండుగ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో అందుబాటులో ఉన్న బీసీ ప్రజా ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్ బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై విస్తృతంగా చర్చించారు. కాంగ్రెస్ కేవలం బీసీలను మోసం చేయాలన్న దురుద్దేశంతోనే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కల్పన అంశంలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిందని బీసీ నేతలు అభిప్రాయపడ్డారు. తాము తీసుకొచ్చిన చట్టం ఆమోదం పొందదని తెలిసినా మరోసారి ఆర్డినెన్స్ పేరుతో కొత్త నాటకానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని పేర్కొన్నారు. తాము చేపట్టిన ప్రతి ప్రక్రియలో ఉన్న లోపాలు లొసుగులు ముందే తెలిసినా బీసీలను మోసం చేయాలన్న దురాలోచనతో ఇప్పుడు కోర్టుల పేరుతో చట్టపరమైన నిబంధనలు చూపిస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తోందని అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో నూతన గ్రంథాలయ భవనం డీసీసీబీ బ్యాంక్ బిల్డింగ్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. విద్యార్థులు జ్ఞానాన్ని పెంచుకోవాలంటే ఊరూరా గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బ్యాంకుల ద్వారా రైతులకు పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తున్నామన్నారు. ఎన్నో సంవత్సరాలుగా రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడ్డ కుటుంబాలకు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరుగుతుందని సీతక్క తెలిపారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని సీతక్క పేర్కొన్నారు. तत्सम जहरावणीमहे धातुं निघ्नाया धातुं निघ्नवर्येः दैवी स्वस्तरस्वामिनीं यस्यां रञ्जं विन्धेयं धाम జిల్లా కేంద్రంలో మరి గ్రంథాలయ ఆధునీకరణ చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక గ్రంథాలయ చైర్పర్సన్ రవిచంద్ర గారి అధ్యక్షతన అదే విధంగా ముఖ్య అతిథిగా మా లైబ్రరీ రాష్ట్ర చైర్మన్ గారు రియాజ్ గారితో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాలంటే ఖచ్చితంగా ఊరూరా కనీసం మండల హెడ్ క్వార్టర్లైనా గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. డీసీసీబీ చైర్మన్ మారినేని రవీంద్రరావు గారు ముఖ్య అతిథిగా ఈ రోజు నూతన డీసీసీబీ బ్యాంక్ మన ములుగు ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి రైతులు వివిధ లోన్స్ కోసం కూడా వస్తూ ఉన్నారు. వారు కావాల్సినటువంటి డబ్బులు అందించడం కానీ లేదా బంగారం తాకట్టు పెట్టించే లోన్స్ కానీ అవన్నిటికీ గతంలో కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి ప్లేస్ ఉండేది. ఈ రోజు బ్యాంకుకు అనుకూలంగా ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకొని దీంట్లోకి రావడం జరిగింది. చాలా సంతోషం. రాబోయే కాలంలో నూతన భవనాన్ని పర్మనెంట్ భవనాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కట్టించడం జరుగుతుందని తెలియజేస్తూ బియ్యం లేక రేషన్ కార్డు ఉంటేనే ఇల్లులు కానీ రేషన్ కార్డు ఉంటే పెన్షన్ కానీ రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు రేషన్ కార్డుల చుట్టే తిరుగుతుంది. సో ఈ రోజు మన ప్రభుత్వం పెద్ద ఎత్తున రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మేము గత 3 రోజుల క్రితమే మన ములుగు నియోజకవర్గంలో రేషన్ కార్డులను వెంకటాపురం మండలంలో లక్షిందేపేటలో అదేవిధంగా గోవింద్రాపేటలో కూడా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు అహంభావంతో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమ పార్టీ పెట్టి కుటుంబ సభ్యుల కీలక పాత్ర పోషించేలా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీని 2వ నెంబరే హత్య చేస్తోందన్నారు. రాజకీయ పార్టీలో కుటుంబ సభ్యులు తప్ప మరెవ్వరిని ఎదగనివ్వలేదన్నారు. అదే నిర్ణయమే ఇప్పుడు ఆ పార్టీని కొంప ముంచబోతోందని అన్నారు. మీ నలుగురు తప్పితే టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవడు అసలు బయట ముఖం తెలిసినోండే ఉండని రైతురి ఉన్నోళ్ళను మొత్తం ఎల్లగొడితిరి. లాస్ట్ కు మొన్న విజయశాంతి గారు కూడా పోయినట్టుంది. ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. నరేంద్ర గారు అయితే ఇట్లా ఎవరిని వరుస పెట్టి ఏ కరువు పెడితే 2వ నెంబర్ ఉన్న ఎవరు కూడా మీతో ఉండలేని స్థితికి ఇప్పుడు అదే 2వ నెంబర్కు పంచాయతీ వచ్చినట్టుంది. కొడుక బిడ్డ లేకపోతే అల్లుడా ఈ 2వ నెంబర్ ఏ 2వ నెంబర్ను మీరు రాజకీయంగా హననం చేసిండ్రో హత్య చేసిండ్రో అదే 2వ నెంబర్ బీఆర్ఎస్ పార్టీని ఇవాళ రాజకీయ హత్య చేయబోతున్నది. కాబట్టి ఇలా కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఓకే, నోరన్న దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గతంలో ముఖ్యమంత్రిని బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరు అందుకని మేము ఇట్లా మాట్లాడుతున్నామని చెప్పి మరి అట్లాంటప్పుడు ప్రజాప్రతినిధిగా రాజీనామా చేసి మాట్లాడండి. ఒక
ఒక సామాన్యునిగా మాట్లాడండి. సభా హక్కులు వీళ్లకు వర్తించవా? సభా సాంప్రదాయాలు సభలో సభ్యుడు మాట్లాడే తీరులో ప్రాంతాల మధ్య విద్వేషాలు పెట్టే విధంగా ఉంటే ఎంపీలుగా ఉండే హక్కు వాళ్ళు ఎట్లా కలిగి ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉండే హక్కు ఎట్లా ఉన్నారు? ఇవన్నీ జరుగుతుంటే ధృతరాష్ట్రం లెక్క ఇంట్లో కూర్చొని, నేను అనుకుంటున్నా ధృతరాష్ట్రం అనుకోని కేసీఆర్, ఇంట్లో పుల్లలు పెట్టి పేయించి నీ కొడుకును ఇవాళ తెలంగాణ సమాజం మీదకి ఒక వికృత రూపంగా పంపిస్తున్నావా? ఇదేనా నీ రాజనీతి? ఇదేనా నీ రాజకీయ సంస్కృతి? కేసీఆర్ పెన్షన్దారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పెన్షన్లు పెంచి ఇవ్వడమో లేక రాజీనామా చేయడమో సీఎం రేవంత్ రెడ్డి తేల్చుకోవాలని మందకృష్ణ మాదిగ అన్నారు. హైదరాబాద్లోని సోమాజిగూడలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ సమావేశాన్ని నిర్వహించారు. జూన్ నెల ఇవ్వాల్సిన పెన్షన్ జూలై 22 వచ్చినా ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగత్వంతో బాధపడుతూ ప్రభుత్వం ఇచ్చే చేయూత కోసం ఎదురుచూస్తున్న వారి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ఆగస్టు మొదటి వారంలోపు పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు ఇస్తున్నట్లుగా ప్రకటించాలని, లేని పక్షంలో ఆగస్టు 13న ధర్నా చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేశారు. ఈ పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళందరినీ అన్యాయం చేశారు, మోసం చేశారు. పెన్షన్ల కోసం ఎదురు చూసేవాళ్ళు, పెన్షన్ వస్తేనే జీవితం గడిపే వాళ్ళు దాదాపు 45 లక్షల మంది ఉన్నారు. పెన్షన్లో వస్తేనే నెల గడుపుకునే వాళ్ళు, అత్యంత పేదవర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ 20 నెలల్లో మోసపోతున్నారు. ఇక ముందు మోసపోయే పరిస్థితి రావద్దని రేపు చెలో హైదరాబాద్ పెట్టబోతున్నాం. వికలాంగులు కానీ, వృద్ధులు, వితంతులు కానీ, లేదా చేయుత పరిధిలోకి వచ్చే ఎవరైనా సరే నెలకు పెన్షన్ల కోసం ఎదురు చూసి పెన్షన్ల మీద ఆధారపడే ఆ పేద వర్గాల పెన్షన్ పొందే వాళ్ళందరినీ సమీకరించే బాధ్యతలో భాగంగా ఎంఆర్పీఎస్, విహెచ్ఎస్ కలిపి రేపు ఆగస్టు 13న ఎల్బీ స్టేడియంలోనే వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారుల గర్జన అనే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలోపే మీరు ఇక 49 జీవో తాత్కాలిక రద్దు బీజేపీ పోరాట ఫలితమేనని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. పూర్తిగా రద్దు చేసేంత వరకు బీజేపీ పోరాడుతుందని తెలిపారు. ఆదివాసీలకు తీవ్ర అన్యాయానికి గురిచేసే 41 జీవోకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడంతో తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండానే జీవోను తాత్కాలికంగా రద్దు చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో జీవో తీసుకొచ్చారనే వాళ్లు ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఎమ్మెల్యే హరీష్ బాబు స్పష్టం చేశారు. పొద్దున మనం బంద్ చేసినాం సంపూర్ణంగా. గవర్నమెంట్కు కలెక్టర్ గారు రిపోర్ట్ పెట్టడం జరిగింది. వెంటనే సాయంత్రం ముఖ్యమంత్రి గారు అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం గారిని ఆదేశిస్తే ఇవాళ జీవో నెంబరు 49ని నిలుపుదల చేస్తూ, తాత్కాలిక నిలుపుదల చేస్తూ మెమో నెంబరు 3602 ఈ మెమో ఇచ్చారు. కానీ ఈ మెమోలో చాలా లోపాలు ఉన్నాయి. మొత్తంగా ఏం చెప్తున్నారు అని అంటే, కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము ఈ తాడోబా మరియు కవ్వాల మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఏదైతే టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా, కుమ్రంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ఏర్పాటు చేస్తామనుకున్నామో వాటిని ఆర్ హియర్ బై కెప్ట్ అండర్ దీస్ ఆర్డర్స్ ఆర్ హియర్ బై కెప్ట్ అండర్ అబేయన్స్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. అంటే తాత్కాలికంగా నిలుపుదల చేసినాం, మరికొన్ని ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చే వరకు ఈ జియోను నిలుపుదల చేస్తానమని ఒక మెమో ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 ప్రాజెక్టుపై సర్వే చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్ను రూపొందించి 12 ప్రశ్నలతో సర్వే చేయనుంది ప్రభుత్వం. గ్రామ వార్డు సచివాలయ పరిధిలో సర్వే చేయనున్న అధికారులు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వారి ఆస్తులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వాహనాలు లాంటి అంశాలపై డేటా సేకరించనుంది. దీంతో పాటు భవిష్యత్తులో ఆ కుటుంబం ఉద్యోగం కోరుకుంటుందా, వ్యాపారం కోసం, లోన్ కోసం ఆలోచిస్తుందా, వ్యవసాయ రుణాలు కావాలా, ఆదాయ వృద్ధి కోసం ఆ కుటుంబం ఏం కోరుకుంటోంది అన్న అంశాలపై సర్వే చేయనుంది ప్రభుత్వం. ఆగస్టు 5 వరకు ఈ సర్వే కొనసాగనుండగా ఆగస్టు 15న బంగారు కుటుంబాల ప్రకటనను విడుదల చేయనుంది ప్రభుత్వం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. జైల్లో మిథున్ రెడ్డికి కల్పించాల్సిన సదుపాయాలపై తీర్పును ఏసీబీ కోర్టు రిజర్వ్ చేసింది. ఎంపీ కోరుకున్నట్లుగానే సౌకర్యాలు అందించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. మొత్తం 10 రకాల సదుపాయాలు కావాలని మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. జైల్లో మంచం, పరుపు, వెస్ట్రన్ కమోడ్, న్యూస్ పేపర్లు, 3 పూటల ఇంటి భోజనం, మినరల్ వాటర్, టేబుల్, దోమతెర, మందులు, వారానికి 6 ములాఖత్ తదితర సౌకర్యాలు కల్పించాలంటూ పిటిషన్లో కోరారు. దీనిపై జైలు అధికారుల నుంచి న్యాయమూర్తి వివరణ కోరారు. పార్లమెంట్ సభ్యునిగా సౌకర్యాలు కల్పిస్తున్నారా అని ప్రశ్నించారు.
కీలకమైన తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3ని నిర్మించేందుకు కమిటీని నిర్ణయించినట్లుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఒంటిమిట్ట రామాలయంలో ఆగస్టు నుంచి భక్తులకు 3 పూటల అన్నప్రసాద వితరణ చేస్తామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా పరిపాలనా భవనం నిర్మించాలని నిర్ణయించామన్నారు. టీటీడీలో రోజురోజుకి పెరుగుతోన్న సైబర్ నేరాలను నివారించేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. స్టడీ చేసి దానికి ఒక కమిటీ వేసి స్టడీ చేస్తారు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఎలా చేస్తే బాగుంటుంది, వాడుతున్నాము ఎందుకు వాడట్లేదు అనేది వాడుతూ ఉన్నాము. కాకపోతే అప్పుడప్పుడు ఈ 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ క్యూ వెళ్తా ఉంది బయటికి. వాళ్ళు అక్కడ చలికి దానికి ఇబ్బంది పడతారు, వర్షం వస్తే జల్లు వస్తుంది. అది కాకుండా ఇంకొక ఏమన్నా ఒక ఆప్షన్ అంతే, ఓన్లీ ఎక్స్పర్ట్ కమిటీ ఫీజిబిలిటీ ఎట్లా ఉంటుంది ఏంటంటే మనం టాప్ ప్రయారిటీ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇస్తున్నాం. సో ఒక పక్క గూగుల్లో ఇంకో పక్క టీసీఎస్ వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు. అది త్వరలోనే అయిపోతుంది. అయిపోతే అప్పుడు ఈ ఎంప్లాయీస్తో మనకు అంత పెద్ద పని ఉండకపోవచ్చు. కాకపోతే స్టడీ చేసి పెట్టుకుందాం అనేది. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ జనసేన నేతలు అమెరికా పారిపోతారని తెలిపారు. రెడ్ బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తున్నారని రోజా ఆరోపించారు. గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లి కష్టాలు తెలుసుకోవడం లేదని అన్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు గాని ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, నీ కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగరు. మహిళలకి రక్షణ ఇవ్వటానికి పోలీసులకి పని చేసుకునే అవకాశం మీరు. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం, ఎవరి మీద కేసు పెడదామా, ఎవరిని లోపలేద్దామా, ఎవరిని కొడదామా, ఎవరిని బెదిరిద్దామా అని మీరు తెలుసుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్స్ తో ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కడప జిల్లాలోని ప్రెస్ క్లబ్ లో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. గతంలో స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని నారా లోకేష్ చెప్పారని అన్నారు. ఇప్పుడు మళ్లీ స్మార్ట్ మీటర్స్ ఎలా బిగిస్తున్నారని ప్రశ్నించారు. దశాబ్దాలు గడిచినా ప్రాజెక్టులు పూర్తి కాలేవని చెప్పారు. భారతదేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రైవేట్వి లేవని, ఏపీలో ప్రాజెక్టులను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో లిక్కర్ స్కామ్ కి సంబంధించిన నిధులను ఖజానాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున భారాలు మోపలేదు. ఒక 6 మాసాల కాలంలోనే 15,480 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు వినియోగదారుల పైన మోపడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ లేదా రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కానీ ఒక 6 నెలల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున భారాలు ఏనాడు మోపలేదు. అది ఈ ప్రభుత్వం మోపింది. రెండుగా ఆ రోజు నారా లోకేష్ గారు అయితే ఈ ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే దాన్ని పగలగొట్టమని కూడా చెప్పాడు. మరి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పగలగొట్టమంటారు, అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటారు. అంటే ప్రజలు ఏమంటే ఏమి గమనించారా? మీరు ఏం చెప్తే అది ఫాలో కావాల్సిందేనా? మీరే పగలగొట్టమంటారు, మళ్ళీ మీరే బిగిస్తామంటారు. కాబట్టి ఏమంటే స్మార్ట్ మీటర్స్ వల్ల ఎవరు కోరారో చెప్పమని అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏమంటే, అయ్యా స్మార్ట్ మీటర్లు పెట్టమని రైతులు అడిగారా, లేదా మామూలు సాధారణ ఇళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగారా, వ్యాపారస్తులు ఏమన్నా అడిగారా, హోటల్ వాళ్ళు ఏమన్నా అడిగారా, లేదా ఇండస్ట్రీస్లు ఏమన్నా అడిగారా? ఎవరు అడిగారో చెప్పండి. ఎవరు కోరకపోయినా సరే మీరు ఒప్పందం చేసుకొని విపరీతంగా వారికి రేట్లు చెల్లించి ప్రజలపైన మీరు భారాలు మోపుతా ఉన్నారు. మరి వాళ్ళ మీరు అధికారం వచ్చి 1 సంవత్సరం గడిచినా సరే మీరేం మాట్లాడడంలే. కూటమి ప్రభుత్వం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని మద్యం కుంభకోణం కేసు పెట్టారని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయని ప్రస్తావించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డిపై కక్ష సాధింపుతో మద్యం కుంభకోణం జరిగినట్లుగా కేసు పెట్టడం దారుణమన్నారు. జమ్మలమడుగులో ఆయన మీడియాతో మాట్లాడారు. జరగని మద్యం కుంభకోణాన్ని జరిగినట్లుగా కేసు పెట్టడం దారుణమన్నారు. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతో జరగని మద్యం కుంభకోణాన్ని ఒక సిట్ అని అనుకూలమైనటువంటి పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా వేసుకొని ఈ రోజు జరుగుతున్నటువంటి ఒక కుట్ర కోణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఒక్కొక్కరిని ఈ మద్యం కుంభకోణంలో కేసులో ఇరికించి ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అందరికీ తెలుసు. ఈరోజు మనం చూస్తే మద్యం విధానంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు కూడా మద్యం విచ్చలవిడిగా జరుగుతా ఉంది. బెల్ట్ షాపులు ఎక్కువ అయిపోయినాయి. ఊరూరు మద్యం ఏరులై పారుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యాన్ని నియంత్రించాలా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలా అనే ఆలోచనతో ప్రభుత్వమే మద్యం విక్రయించే విధంగా మద్యం దుకాణాల ద్వారా మద్యాన్ని విక్రయించే విధంగా ఒక పాలసీ తీసుకొచ్చి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. టీటీడీ లడ్డు తయారీలో వినియోగిస్తున్న నెయ్యి విషయంలో యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించింది. తిరుమల వెంకటేశ్వర స్వామికి సమర్పించే లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగిస్తున్న నెయ్యి నాణ్యతపై ఆరోపణలు వచ్చిన క్రమంలో టీటీడీ మాజీ సభ్యుడు శివకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తూ ఏ ఆవు నెయ్యి వాడితే తప్పే ఉందని ప్రశ్నించింది. లడ్డు మహాప్రసాదంలో దేశీవాలి ఆవు, దేశీవాలి గోవు అంటే ఇది మన ఒంగోలు జాతి. ఇలాంటి దేశీవాలి ఆవు పాల నుండి తీసినటువంటి తయారు చేసినటువంటి నెయ్యిని మాత్రమే వెంకటేశ్వర స్వామికి నిత్య కైంకర్యాలలో ఉపయోగించాలని గత సంవత్సరం నుండి యుగ తులసి ఫౌండేషన్ ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానానికి లెటర్స్ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా లెటర్స్ రాయడం జరిగింది. టీటీడీ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల నేను సుప్రీంకోర్టులో PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. గోమాత ద్వారా గోసేవయే గోవింద సేవ అని తిరుమల ప్రతిధ్వనించే విధంగా, ఎందుకంటే తిరుమలలో అందరూ కూడా గోవింద గోవింద అనే అంటారు తప్ప వెంకటేశ వెంకటేశ అని ఎవ్వరూ పిలవరు. కాబట్టి ఆ గోవింద నామం సార్థకత చేసేందుకు ఎంతటి పోరాటమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తూ అందరూ ఈ యొక్క విషయంలో స్పందించాలి. ఎందుకంటే గోత్రం ఉన్న వాళ్ళందరూ గోవుని సేవించాలి. ఈ గోవిందుడికి చేసే అపచారానికి బాలాజీ భక్తులందరూ కూడా స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై గోమాత. ఒంగోలులో ఫ్లెక్సీ వార్ హీటెక్కుతోంది. నగరంలో మున్సిపల్ అధికారులు తొలగించిన ఫ్లెక్సీలను జనసేన నాయకులు తిరిగి మళ్లీ ఏర్పాటు చేసుకున్నారు. తాము ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ జనసేన నాయకులు అడగడంతో ట్రాఫిక్ సమస్య లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవచ్చునని కమిషనర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో బాలినేని అనుచరులు తిరిగి ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బాలినేని ఫ్లెక్సీలు తొలగించడం అంటే పవన్ కళ్యాణ్ ను అవమానించడంతో సమానమని, బాలినేనిని అవమానిస్తే పవన్ కళ్యాణ్ ను అవమానించినట్టేనని బాలినేని అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సంగారెడ్డిలో ఆషాఢ మాసం ఆఖరిలో బోనాల సంబరాలు అంబరాన్నంటాయి. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గౌడ కులస్తుల ఆధ్వర్యంలో బోనాల ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు జగ్గారెడ్డిని శాల్వాతో సన్మానించారు. రాకేష్ బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వందలాది మంది భక్తుల మధ్య కొనసాగిన ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది. విశాఖలో
తిరుపతిలో ఏర్పాటు చేసిన అయోధ్య రామాలయం సెట్ వివాదంలో పడింది. దీనిపై విశాఖలోని 3 టౌన్ పోలీసులకు భద్రాచల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఫిర్యాదు చేసింది. ఈ నెల 29వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తున్నట్లుగా ఆ కళ్యాణానికి భద్రాచల ఆలయం ఆస్థాన పండితులు వస్తున్నట్లుగా నిర్వాహకులు ప్రచారం చేసి డబ్బులు దండుకున్నారు. దీనిపై ఆగ్రహించిన భద్రాచలం ఈవో రమాదేవి తమకి ఎటువంటి సమాచారం లేకుండా కళ్యాణం చేస్తున్నట్లుగా ప్రచారం చేసినందుకు ఈవో రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ 30/87 ప్రకారం నియమ నిబంధనలకు విరుద్ధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయోధ్య సెట్ నిర్వాహకులపై BNS సెక్షన్ 318/4R/W3 కింద చీటింగ్ కేసులు నమోదు చేశారు. దీనిపై సెట్ నిర్వాహకులు సైతం స్పందించారు. తమకు తెలియకుండా ఎవరో యూట్యూబర్స్ వీడియో రిలీజ్ చేశారని, అది తమపై దుష్ప్రచారంగా మారిందని నిర్వాహకులు వాపోతున్నారు. తాము సైతం సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసిన వారిపై కేసు పెడతామని నిర్వాహకులు చెబుతున్నారు. అటు భద్రాద్రి ఆలయ అధికారుల తీరుతో, ఇటు నిర్వాహకుల పద్ధతితో డబ్బులిచ్చి టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. వైజాగ్ బీచ్ రోడ్లో అయోధ్య రిప్లికా టెంపుల్ నందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం భద్రాచలం నుంచి ఆస్థాన పండితులు వస్తున్నారని తెలియజేయచ్చు. కళ్యాణ నిమిత్తం సుమారు 3,000 రూపాయలు వసూలు చేయించున్నట్లుగా దేవస్థానానికి వీడియోల ద్వారా తెలిసింది. ప్రసార మాధ్యమాల్లో కూడా ఇదే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది భద్రాచల దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదు. దేవస్థానం వారికి తెలియకుండా ఇటువంటి కార్యక్రమాలు కళ్యాణాలు నిర్వహించుట చట్టరీత్యా నేరము. దీనికి శిక్షార్హులు. దేవస్థానం ఈ విషయంలో సర్వ హక్కులు ఉన్నాయి, కాపీరైట్ హక్కులు కూడా ఉన్నాయి. ఇటువంటి కళ్యాణ కార్యక్రమంలో భక్తులు ఎవరు పాల్గొనరాదని ఇందు మూలంగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం నుంచి ప్రకటన చేయించున్నాం. జై శ్రీరామ్. ఇటువంటి కళ్యాణ ప్రకటనలు, మోసపూరిత ప్రకటనలు నమ్మి భక్తులు ఎవరు మోసపోకుండా ఉండవలసిందిగా దేవస్థానం తరపున విజ్ఞప్తి చేయించున్నాం. జై శ్రీరామ్. గందరగోళ పరిస్థితులతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మళ్లీ వాయిదా పడ్డాయి. రెండో రోజు కూడా అటు రాజ్యసభ, ఇటు లోక్సభలో విపక్షాల ఆందోళనలతో సభకు అంతరాయం కలిగింది. ఆపరేషన్ సింధూర్తో పాటు రైతు సమస్యలు, ఉపరాష్ట్రపతి ధన్కర్ రాజీనామా లాంటి అంశాలపై 2 సభల్లో విపక్ష నేతలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. చర్చకు డిప్యూటీ చైర్మన్, లోక్సభ స్పీకర్ అంగీకరించకపోవడంతో ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనలకు దిగారు. ఉదయం గందరగోళంతో సభ ఒక్కసారిగా వాయిదా పడగా మధ్యాహ్నం తిరిగి ప్రారంభమయ్యాక కూడా నిరసన కొనసాగాయి. దీంతో ఉభయ సభలను రేపటికి వాయిదా వేశారు. లోక్సభలో విపక్షాల గందరగోళంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఫైర్ అయ్యారు. విపక్ష పార్టీల డిమాండ్ మేరకు చర్చకు సిద్ధమని బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నప్పుడు సరే అని సభలో హంగామా చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ ద్వంద్వ వైఖరి సరైన పద్ధతి కాదన్నారు. విపక్ష నేతలు సభను జరగనివ్వకుండా కోట్లాది ప్రజల పన్ను డబ్బులను దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు రిజిజు. ऑपरेशन सिंदूर पे चर्चा होगी और उसका समय भी तय किया गया है. अब एक साथ में सारे मुद्दे को चर्चा करना चाहते हैं, ये कैसे संभव हो सकता है? प्लकार्ड लेकर के सदन में नहीं आएंगे, फिर ये अपने एमपीओ को ये पोस्टर बैनर लेकर के सदन को इस तरीके से डिस्टर्ब करना, ये तो बहुत आपत्तिजनक है जी. और वो चर्चा मांग रहे हैं, हम चर्चा के लिए तैयार है, फिर ये सदन चलने नहीं देते हैं. ये डबल स्टैंडर्ड बिल्कुल गलत बात है. चर्चा चाहते हैं तो ये हंगामा मत करो. सरकार ने बार बार कहा है कि हम चर्चा करना चाहते हैं. రాష్ట్రపతి, గవర్నర్లు నిర్దిష్ట గడువులోగా బిల్లులను ఆమోదించాలని కోర్టులు నిర్దేశించవచ్చా అనే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే మంగళవారం నాటికి రిప్లై ఇవ్వాలని ఆదేశించింది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని, దేశానికి సంబంధించిన విషయమని గమనించాలని వ్యాఖ్యానించింది. శాసనసభలో
ఆమోదించిన బిల్లులపై ఆయా రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రపతి ఒక కాల వ్యవధిలోగా చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై స్పందించిన రాష్ట్రపతి ముర్ము తనకు రాజ్యాంగంలోని 143 క్లాస్ 1 అధికరణం ద్వారా ఇచ్చిన అధికారాలను ఉపయోగించి కోర్టు ముందు 14 ప్రశ్నలుంచారు. దీని ప్రకారం రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు అభిప్రాయాలు సేకరించి తెలియజేయాల్సి ఉంటుంది. భారత వాయుసేన అమ్ముల పొదిలోకి అద్భుత అస్త్రం చేరుకుంది. మొదటి విడతలో భాగంగా 3 అపాచీ హెలికాప్టర్స్ ని అమెరికా డెలివరీ చేసింది. ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్ బేస్ కి 3 హెలికాప్టర్స్ చేరుకున్నాయి. వీటిని జోధ్పూర్లోని ఆర్మీ ఏవియేషన్ కి తరలించనున్నారు. మొదటి బ్యాచ్ కి చెందిన 3 అధునాతన యుద్ధ విమానాలు అపాచీ AH-64E పశ్చిమ సరిహద్దు వెంబడి ఆర్మీ సామర్థ్యాలు బలోపేతం కానున్నాయి. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ లో ఇటీవల మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ చర్చలో అమెరికా నుంచి 2 వారాల్లోగా 3 అపాచీ AH-64E హెలికాప్టర్స్ మొదటి బ్యాచ్ ను భారత్ కి అందిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. ఈ ఏడాది నవంబర్ నాటికి మరో 3 హెలికాప్టర్స్ డెలివరీ చేయనుంది అమెరికా. 2024 మే నెలలోనే హెలికాప్టర్స్ ని అమెరికా ఇవ్వాల్సి ఉండగా 15 నెలల ఆలస్యం తర్వాత హెలికాప్టర్స్ ని అమెరికా అప్పగించింది. 6 అపాచీ AH-64E హెలికాప్టర్స్ కోసం భారత్ 2020లో అమెరికాతో ఒప్పందం చేసుకుంది. వీటి విలువ $600 మిలియన్. గాజాలో యుద్ధం ఆగి తీరాలని బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా సహా 28 దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఐడిఎఫ్ దాడుల కారణంగా గాజాలో సామాన్యుల కష్టాలు మరింతగా పెరిగాయని ఆయా దేశాల విదేశాంగ మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. చాలిచాలని సాయం అందించడమే కాకుండా కనీస అవసరాలైన ఆహారం, నీళ్ల కోసం వేచి ఉన్న అమాయక ప్రజల్ని, మహిళలు, పిల్లలు విచక్షణ లేకుండా హతమార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుసరిస్తున్న సహాయ పంపిణీ విధానం అత్యంత ప్రమాదకరమన్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్న 800 మంది చనిపోవడం దారుణమని ఈ సంయుక్త ప్రకటనలో విదేశాంగ మంత్రులు పేర్కొన్నాయి. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనను తిరస్కరించింది. ఇది హమాస్ కు తప్పుడు సందేశాన్ని పంపిస్తుందని పేర్కొంది. 2 వైపులా యుద్ధం కొనసాగడానికి హమాసే మూల కారణమని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఓడెన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.